ఈరోజు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక షిప్ని సీజ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. వాస్తవంలోకి వెళ్తే ఆ షిప్ని నిన్నే అక్కడ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఇక రెండో పాయింట్ వచ్చేసరికి సీజ్ చేశాక కొన్ని గంటల్లోనే మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి తెలిసి దాన్ని మళ్ళీ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేసినటువంటి అదే షిప్ అనేది ఖచ్చితంగా సీజ్ అనేది ఎవరు చెప్పినా కూడా ఉంటుందా లేదా అనేది రేపు ప్రజల ముందు మళ్ళీ ఆయన బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. బికాజ్ పవన్ కళ్యాణ్ గారు 2 నెలల వ్యవధిలో అంటే నెలన్నర వ్యవధిలోనే అంతేలే నాకు తెలిసి మొన్న అక్టోబర్ ఆఖరినే కదా ఆయన అంది, నవంబర్ ఆఖరిన ఈ నెల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ గారు అధికారులు నాకు సహకరించట్లేదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. పోయిన నెల పోలీస్ వారి పైన, ఈ నెల షిప్ పోర్ట్ అధికారుల పైన. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 2 మంత్రుల శాఖలు ఏదో చేస్తున్నట్టుంది, సెంట్రల్ గవర్నమెంట్లో భాగస్వామిగా ఉన్నాడు. అటువంటి ఒక నాయకుడికి కూడా తన సొంత ఎంపీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రాంతంలో సహకరించట్లేదంటే ఇక పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఏ రకమైన గౌరవం దొరుకుతుందో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఇదే పవన్ కళ్యాణ్ గారికి 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో అప్పటి కూటమి ప్రభుత్వంలో ఏ రకమైన గౌరవం దొరికిందో మనకి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ప్రతి సభలో వివరించిన విధానాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూ మా అమ్మని దూషించారు, నేను లోకేష్ గారిని క్షమించనని మాటలు ఎప్పటికీ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. అక్రమంగా లోకేష్ గారు ఇసుక అది అని చెప్పి కుంభకోణాలన్నీ చేశాడు అని చెప్పి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన మాటలు ఎప్పటికీ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎక్కించాలి అనే తాపత్రయంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కించేసి తన గౌరవాన్ని పెంచుకోలేకపోతున్నాడు అని చెప్పి తన అభిమానుల్లో మళ్ళీ ఇప్పుడు వస్తున్న చర్చ. ఏ రకంగా పెంచుకోలేకపోతున్నాడు? ఇప్పుడు ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ వాస్తవంగా కాకినాడ ఎంపీకి తెలియకుండా జరుగుతుందా? ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుంచుకోండి, విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి రోజుల్లో ఒక కంటైనర్ని సీజ్ చేయడం జరిగింది. ఆ కంటైనర్లో 25,000 కేజీల డ్రగ్స్ ఉన్నాయి 5 అని చెప్పి నాడు విమర్శించి విజయసాయిరెడ్డి గారికి అటాచ్ చేశారు. మరి ఇప్పుడు ఆ కంటైనర్ని మీరు విచారించి ఎవరిది ఏంటి 5 అని చెప్పి మీరు విచారించి పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పించగలరా? ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో ఏది పడితే అది విమర్శించారు. ఆ కంటైనర్ బ్రెజిల్తో సంబంధం ఉంది, ఇక్కడ నాయకులకి అధికారులకు 5 అని చెప్పి ఏదో మాట్లాడారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది. అప్పుడు వచ్చిన అలిగేషన్ ఏంటంటే పురంధేశ్వరి గారికి అతి దగ్గర సమీపమైన వ్యక్తులు దాంట్లో భాగస్వామ్యులు అని చెప్పి అప్పుడు మాట వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీకి అతి దగ్గరలో ఉండే వ్యక్తులే ఆ కంటైనర్ని ఇక్కడికి ఆర్డర్ పెట్టారని చెప్పి అప్పుడు టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ కంటైనర్ పరిస్థితి ఏంటి, ఎక్కడుంది, అసలు ఆ కంటైనర్ పైన ఇప్పుడు విచారణ చేపించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు గంజాయి అనేది ఎక్కువైందని చెప్పి ఈ మధ్య మాధవి గారు, రెడ్డప్ప గారి మాధవి గారు అని చెప్పి కడప జిల్లాకు చెందినటువంటి కడప ఎమ్మెల్యే ఆమె మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన డబ్బులతోటి, మహిళల అకౌంట్లో వేసిన డబ్బులతోటి చెడు అలవాట్లకు బానిసలయ్యారని చెప్పి ఇంకో మంత్రి గారు అన్నారు. మీరు ఒప్పుకున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ కడప ఎమ్మెల్యే గారు కూడా అదే మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చే గంజాయి ఎక్కువైపోయింది సార్ 5 అని. మరి ఈ ప్రభుత్వం వచ్చేది మీకు ఎక్కువైందని అనిపిస్తున్నప్పుడు మీరు దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఏం చర్యలు తీసుకుంటున్నారంటే ఫైనల్గా గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి రేషన్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించబోమనే ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లా. గంజాయి వ్యాపారం చేసేవాడు ఎవరో ఇంట్లో ఒకరుంటారు, మిగిలిన వాళ్ళు అన్యాయం అయిపోవాలండి. వాళ్ళ తల్లిగారు ఉంటారు, వాళ్ళ భార్య గారు ఉంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియకుండా చేస్తుంటే వీళ్ళందరూ అన్యాయం అయిపోతారు. ఏదైనా శిక్ష అనేది అతనికి వేయండి, అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష చేస్తే ఎట్లా? తెలియని వాళ్ళు చేస్తే ఇంట్లో చెప్పి చేస్తారండి ప్రతి ఒక్కడు. ఇది కూడా ఆలోచించాలి ప్రతి విషయాన్ని. ఇంకోటి, మద్యం అనేది ఈ ప్రభుత్వంలో ఏరులై పారుతూ ఉంది. దాన్ని ఎప్పుడు మీరు కంట్రోల్ చేయగలుగుతా ఉన్నారు? మీరు అది కూడా చెప్పాలి. ఎందుకంటే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయింది. మద్యం ధరల గురించి నేనేం తగ్గించమని మాట్లాడను, కానీ మీరు తగ్గిస్తాను హామీ ఇచ్చారు, అది మర్చిపోయారు.
కానీ బెల్ట్ షాపులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వేలం పాటలు వేసి మరి బెల్ట్ షాపులు పాడుకుంటున్నారు. దాని పరిస్థితి ఏంటి? చెడు అలవాట్లు బానిసలు అవుతున్నారు అని మీరు బాధపడిపోతున్నారే. కసబ్ లాంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇది చేస్తున్నారు అయిదని. మరి అటువంటి కసబులు ఎక్కడి నుంచో రావకుండా మనలో మధ్యలోనే ఉండి అత్యాచారాలు చేస్తున్న, మర్డర్లు చేస్తున్న వ్యక్తులు, వాళ్ళపైన మీ విధానాలు ఏంటి? మీరు ఎందుకు స్పందించట్లేదు? ఇవన్నీ తీసుకొని సార్ మీకు ఏదో వెళ్ళిపోయి సినిమా షూటింగ్ లాగా ఒక ఫోటోలో లేకపోతే వీడియోలో తీసుకెళ్ళి నేను సీజ్ చేసేసాను ఐదని చెప్పుకుంటూ మీరు ప్రచారకాంక్షగా ముందుకెళ్తున్నారు తప్పితే దీనివల్ల ఏమైనా లాభం ఉందా? ఏమైనా ఎంతమంది మీద దాడులు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తల పైన. నడి రోడ్డులో రషీద్ అని చెప్పి వినకొండ ప్రాంతానికి చెందినటువంటి ఆ అబ్బాయి నరికి 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 చంపితే యావత్ దేశం మొత్తం హడలిపోయింది ఆ హత్యను చూసి. అటువంటి హత్యను చూసి హడలిపోయిన సందర్భంలో మీరు ఆ కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేశారు? కాంపన్సేషన్ ఇవ్వలేదు, కనీసం పరామర్శించలేదు ప్రభుత్వం, ఏ పార్టీ అయినా కానీ. ఇది మీరు నిజంగా దుర్మార్గం అంటే అట్లా ఉంటుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి మీరు న్యాయం చేయటం అటుంచి మీ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు అనటానికి ఏమన్నా ఉదాహరణ ఉందా? ఒక నెల క్రితం పోలీసు వారు నా మాట వినట్లేదు అని మీరు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో మీరు అన్నదేంటి? రేపులు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క ఎస్పీని కానీ ఎస్ఐని కానీ సిఐని కానీ సస్పెండ్ చేయాలి. అమ్మాయిల రేపుల విషయంలో కానీ ఇంకోటి విషయంలో ఎవరిని తీసుకొచ్చి శిక్షించిన దాఖలాలు కూడా కనపట్ల. స్వయంగా మీ పిఠాపురంలో జరిగిన ఘటనతో సహా అటువంటి ఘటనలు జరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెడుతున్నారు, అరెస్టులు చేసేసేయండి. ఇది మీ ప్రభుత్వ విధానం. ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఇక రేషన్ బియ్యం అనేది ఇప్పటికిప్పుడే గుర్తొచ్చిందా ఈ 6 నెలల కాలంలో? ఇంతవరకు మీరు గుర్తు రాలేదా? గతంలో మీరే వ్యాఖ్యలు చేశారు కదా రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి వెళ్తుందని. 6 నెలలకి 7 నెలలు గడుస్తున్న సందర్భంగా మీకు గుర్తొచ్చింది. నిజం, ఇది ఎందుకు చేశారో ఏం చేశారో అందరికి ప్రజలకు తెలుసు. ఎవరిని టార్గెట్ చేసుకుంటూ ఇంత హంగామా సృష్టించి ఎవరినో ఇరికిద్దామని చెప్పి మీరు చేసినటువంటి ఈ గేమ్ అందరికీ తెలుసు. వాస్తవం 2 రోజుల్లో మీరు ఒక వ్యక్తి పైన కేసు పెట్టబోతారు. ఆ వ్యక్తికి సంబంధించిన బియ్యం అది ఇదని ఎక్కడి నుంచి అని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయబోతున్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇది వాస్తవం. మీరు ఎవరిని టార్గెట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు కూడా అందరికీ తెలుసు.